న్యూస్ లక్ష్యం సమర్పితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. సూర్యాపేటలో గాయపడిన క్షతగాత్రులను హైదరాబాద్ నిమ్స్ కు తరలింపు. క్షతగాత్రులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అవనిగడ్డ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి నా ధ్యేయం. ధర్మబద్ధ పాలన ఇవ్వడం కూటమి లక్ష్యం. మండలి బుద్ధప్రసాద్. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోసపడుతున్నారు. హామీలను తక్షణమే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి రైతు నిరసన దీక్ష. టీడీపీలో చేరిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. టీడీపీ అధినేత చెరువుతోనే మళ్లీ ప్రజల ముందుకొచ్చా. జాతీయ భావం పెంపొందించే ఉద్దేశంతో ఏర్పడిన పార్టీ బీజేపీ పార్టీ అని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తారా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. 400కు పైగా పార్లమెంట్ స్థానాల్లో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని, మూడోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అలాగే జాతీయత నిలబడాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, అంత్యోదయ అనే ఉద్దేశంతో ప్రతి గరీబ్ ఎవరైతే పేదవాడు ఉన్నాడో అక్కడ ఆ మనిషి వరకు మరి పథకాలు ఫలాలు చేరాలని ఏదైతే పార్టీ వ్యవస్థాపకులు ఆలోచించి పార్టీని పెట్టారో ఆ దారిలోనే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి ప్రతి ఒక్క పౌరుడు. సూర్యాపేట ఆటో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రి వద్ద దగ్గరుండి క్షతగాత్రులను చేర్పించారు. అందరినీ పరామర్శించి అందుతున్న వైద్యంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరా తీసి అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఆ తర్వాత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆధార్ కార్డు తెస్తున్నారు. వాట్సాప్ పెట్టవను. लाने को दिख तो बात में लोग इसको
గడిచిన 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెనుకబాటుతనానికి గురైన అవనిగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జనసేన పార్టీలో చేరిన అనంతరం అవనిగడ్డలో తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం, ధర్మబద్ధ పాలన ఇవ్వడం కూటమి లక్ష్యమని, ప్రజల అభిప్రాయాలు నా ఎజెండా అని ఆయన అన్నారు. ఈ 5 ఏళ్లు ఏమి జరిగిందో అందరూ చూశారని, అలాంటి పాలనకు చరమగీతం పాడేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమయ్యాయని మండలి బుద్ధప్రసాద్ తెలియజేశారు. నడవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పిన భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అలాగే టికెట్లు ఆశించడం తప్పైనా ఎవరెవరు హాజరవుతున్నారు, ఎవరైనా హాజరైతే వాళ్ళని మళ్ళా బెదిరించడం. నేను ఒక రోజున అవనిగడ్డలో నడుస్తూ వెళ్తుంటే ఒక గీత కార్మికుడు నాకు కరచాలనం చేశాడు. తెల్లారేపటికి వాళ్ళ ఇంటికి వాలంటీర్లు వెళ్ళి మీరు వెళ్ళి ఆయనకి కరచాలనం చేశారు కనుక మీకు వచ్చే సంక్షేమ పథకాన్ని నిలిపేస్తాం బెదిరించిన పరిస్థితులు జరిగాయి. అంచేత ఇవాళ ప్రధానంగా అంటే ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛని కాపాడే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ స్వేచ్ఛాయుతంగా జీవనం చేయాలి, బహిరహితంగా జీవనం చేయాలి. ఇవాళ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరిగిద్ది, రాజకీయ ప్రమేయం లేకుండా న్యాయాన్ని సమకూరుస్తారని చెప్పన్న పరిస్థితుల్ని కల్పించడం ప్రధానమైన బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎట్లాగో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనిషి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపాల్సిన బాధ్యత ఉంది. మనిషి భయరహితంగా జీవించే పరిస్థితులు రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ బాధ్యతల్ని వహించడానికి ఈ రోజున కూటమి సంసిద్ధంగా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. అందులో అవనిగడ్డ నియోజకవర్గంలో మేము మళ్ళా ధర్మబద్ధమైన పరిపాలన రావటానికి, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మాట్లాడటానికి, సంచరించడానికి, అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా న్యాయాన్ని చట్టాన్ని అనుసరించి పాలన చేయటానికి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత తీసుకున్న మొట్టమొదటి చర్యని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ప్రజలే నా ప్రధానమైన వారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నడుచుకుంటానని చెప్పడం మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఈ రోజున నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, చేశారు, చెయ్యాలి అనుకుంటున్నాం మనం చేస్తున్నాం. ఇవాళ సర్వతోముఖానం అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గంలో జరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి వాళ్ళ యువతకి భవితని అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతాయుత కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించడానికి ఈ రోజున మేము నడుము కట్టి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే ఈ రోజున ఈ కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి పూర్తిగా భరోసా ఇచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరాకి 25,000 పంట నష్ట పరిహారం అందించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల ముఖంలో ఆనందం కరువైందని చందర్ ఆరోపించారు. ఈ నిరసన దీక్షలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిటి స్వామి, గోపు ఐలయ్య యాదవ్, కార్పొరేటర్లు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
మల్కాపురం నుండి శంకర్ అని వచ్చి కూర్చోవాలి. ప్రతి కూర్చో, ఆట ఆడాలి మళ్ళీ. అయితే జనగామ సాయన్న కూడా వచ్చింది. చాలా సంతోషం. కలవకు మంచిగా అన్నమాట చెప్తే గడిగారు కొంచెం పాట మళ్ళీ ఇది మీకు పోస్ట్ సజ్జేసాడు. తలపెద్దామని పక్కన పెట్టాడు. మర్యాద మర్యాద అయితే ఓకే. మరి ఇప్పుడు జననీ జయకేతనం కూర్చోవాలి. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. వీరగడ గండర గండరు పొందం భీముడే నెరవేర్చకపోగా రైతులు ఈరోజు పంట ఎండిపోయి బాధపడుతుంటే ఆ రైతుకు 25,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తే కనీసం వారిని పట్టించుకోవడం లేదు. రైతు బంధు విషయంలో నిర్లక్ష్యం చేసిర్రు. రైతులకు ఇస్తా అన్నటువంటి బోనస్ను కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామ మూలమల్పు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన 3 మృతి చెందారు. గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న గంట వర్ష, గంట విజయ్, గంట సింధూజ ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఎలబోతారం నుంచి హుజరాబాద్ వైపు వస్తున్న మొరమ్మట్టి టిప్పర్ అతి వేగంగా వస్తూ మూలమల్పు వద్ద ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో టిప్పర్ బోల్తా పడింది. టిప్పర్ వస్తున్న విషయాన్ని గమనించి పక్కకు ఆపిన బైక్ పై టిప్పర్ బోల్తా పడింది. దీంతో బైక్ పై ఉన్న 3లో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. విషయం తెలిసిన స్థానికులు జేసీబీ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో విజయ్, వర్ష ఇద్దరు సొంత అన్న చెల్లెలు. వాళ్ళు బండిగా ముగ్గురికి వచ్చారు. ఆ పొలాడు వెనక తన లేట్ అయింది. ఆ పొలాడు ముందర పోయి ఆ లారీ ఎల్లులో చూసి పక్క పోయి ఆపుకున్నాడు. నా మనవరాలు వాళ్ళ చెల్లె ఆ పొలాడు ఆపుకున్నాక ఈ లారీ ఎట్లా పడవో తెలియదు, మట్టి వాళ్ళ పోసింది. నేను వెనక చూసుడుతోటే అబ్బా నా మనవాళ్ళు వచ్చిందని గుద్దుకుంటా బండి పెట్టినా చెల్లు పట్టుకొని లారీ చుట్టూ 6 చుట్టూ తిరిగిన తిరగగానే వాళ్ళు వీళ్ళు వచ్చారు. అప్పటికే వాడు డ్రైవర్ దెంకపోయిండు, ఎవరు లేడల్లా. వాడు అన్నట వాళ్ళతో వాళ్ళకి దాకిందంటే ఎవరు లేరు, నాకు కట్ అయింది అనుకుంటా పోయినట. తర్వాత చెప్పారు ఆ మాదారావు వచ్చిండే ఎవరంటే నమ్మరు రాలేవో నమ్మరాలు వచ్చింది కప్పపోయింది అంటే నమ్ముతలేరు. ఇంకోళ్ళు వచ్చారు గన్లే ఉన్నాయని చెల్లు పట్టి చూసినాం, బండికి చూసినాం, ఏం కనబడుతుంది. మట్టి కప్పింది తోడాలి అని తోడితే నాకు ఏడొస్తుంది. మట్టి కప్పింది తోడాలి, మట్టినే ఉన్నారంట అని చేసి ఫోన్ చేయన్న. ఆ సడగం చిన్న ఫోన్ చేస్తే రాత్రి 12 గంటలకి వాళ్ళతో డ్రైవర్ లేరని వాళ్ళు లేరన్నారు. అన్నకు ఒక ఆమె వచ్చింది, బైక్ పోయినాక లారీ పడ్డది రోడ్ మీద అన్న వాళ్ళు అరే అని నేను వాళ్ళని దించి బండి వేసుకొని ఇంటికి ఉరికిన. ఇంటికి ఉరికి మొత్తుకుంటలేరు. మా హీరోడు ఇంట్లో అన్నాడు ఓరీరా అంట. ఏంటంటే విజయ్ వారు చచ్చినట్టు రాలేను. ఓ లారీ కింద వాడు చచ్చిపోయారా, ముగ్గురు చచ్చిర్రా, వర్ష సింధు విజయ్ చచ్చిండ్రా అని మొత్తం ఊరికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసి ఫోన్ చేయి అని గుడి కడిగి మా భార్య ఉంటే గుడి కడుపురికి వచ్చిన. ఈ గుడి మన్ను పోయి అన్ని బోరం కాలిపోయి 3 బోరాలు చచ్చిర్రు, మట్టగా పోయి అన్ని అంటూనే ఉన్నా. అనగానే చేసి వచ్చి లారీని తన లారీ కాదు నాకు తీసుకుపోయి నీ దగ్గర తోడన్నా. వాడు తోడ 3 బండి కట్టేయలేరు, చెప్పులు కూడా బండి ఉన్నది. దీనికి దానికి అంత దూరం ఉన్నది బండి. వాడు ఆగిండు పోడు, వాడు వెళ్ళిపోయిన అయిపో టర్నింగ్ కదా అని లారీ వెనక పోతాను ఆగిండు. బండి ఉన్నారు, చెప్పులు బండిగా ఉన్నాయి. బిడ్డ ఇద్దరు ఇటు ముందు వచ్చింది, నా బిడ్డ లోపలికి వచ్చింది. తల్లి ఎక్కడ కాదు నాయన
దక్కేది రో పెద్దది కాదు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరారు. నర్సాపురం ఎన్నికల సభలో చంద్రబాబు ఎంపీ ఆర్ఆర్ఆర్ కు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ టీడీపీ అధినేత చొరవతోనే మళ్లీ ప్రజల ముందుకొచ్చానని రఘురామ తెలిపారు. చంద్రబాబు ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. జూన్ 4న కూటమి ప్రపంచం సృష్టిస్తుందని రఘురామ జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్లు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ములుగు జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. పూజారి, కాంకేర్, ఉసురు సరిహద్దు తెలంగాణ బోర్డర్లో వెంకటాపురం మండల పరిధిలోని డోలి జిల్లా ఆటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూర్యాపేటలో గాయపడిన క్షతగాత్రులను హైదరాబాద్ నిమ్స్ కు తరలింపు. క్షతగాత్రులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అవనిగడ్డ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి నా ధ్యేయం. ధర్మబద్ధ పాలన ఇవ్వడం కూటమి లక్ష్యం. మండలి బుద్ధప్రసాద్. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోసపడుతున్నారు. హామీలను తక్షణమే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి రైతు నిరసన దీక్ష.
చేరిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీ అధినేత చెరువుతోనే మళ్లీ ప్రజల ముందుకొచ్చా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.